ఫ్రెండ్స్, కిచెన్ అండ్ వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మనం చేస్తున్న రెసిపీ బొరుగుల మిక్చర్ ఎలా తయారులో చూసేద్దాం రండి. ఫస్ట్ ముందుగా ఒక ఆనియన్ను కట్ చేసుకున్నాము, తర్వాత టమోటా కట్ చేసుకొని, తర్వాత కొత్తిమీర అన్నీ కట్ చేసుకొని దాంట్లో ఒక బౌల్లో వేసుకోండి. ఆ తర్వాత కొంచెం కారము మనం సరిపడినంతగా, మనం తినే తగ్గట్టు దాన్ని బట్టి మనం కారం అనేది యాడ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ చూసి వేసుకోండి. ఎక్కువ కారం అయితే చిన్నపిల్లలు అలాంటి వాళ్ళు తినలేరు కాబట్టి కొంచెం కొంచెం చూసి వేసుకోండి. ఇప్పుడు కొంచెం సాల్ట్ మనం యాడ్ చేసుకుందాం. అది మనకి తగినంత సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. ఆ తర్వాత ఒక 2 నిమ్మ డ్రాప్స్ అనేవి వేసుకున్నాము. తర్వాత కొంచెం గరం మసాలా అనేది యాడ్ చేసుకున్నాం. గరం మసాలా అనేది ఆప్షనల్ అండి, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదా ఆపేయచ్చు. నెక్స్ట్ మనము బొరుగులు కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేయాలి ఫ్రెండ్స్. అది ఆయిల్ ఆ మసాలా అంతా ఆ బొరుగులకి పట్టేదానికి కొంచెం 2 డ్రాప్స్ ఆయిల్ అనేది వేసి బాగా మేనేజ్ చేసుకోండి. ఈ టమోటాలు, ఆనియన్స్ అవన్నీ బాగా కలుపుకోండి ఫ్రెండ్స్. అలా కలిపిన తర్వాత ఇప్పుడు బొరుగుల్ని మనం యాడ్ చేసుకుందాం. కొంచెం కొంచెం యాడ్ చేసుకోవడం వల్ల బొరుగులు అనేవి మెత్తగా అవ్వకుండా ఉంటాయి, అందులో క్రిస్పీగా ఉంటాయి. అంతా బాగా కలుపుకోండి ఫ్రెండ్స్. ఇలా బాగా కలుపుకోండి ఫ్రెండ్స్. అలా బాగా కలిపిన తర్వాత అన్నీ పట్టాయో లేదో చూసుకోండి. ఫైనల్గా పల్లీలు అనేవి వాటిపైన వేసుకొని గార్నిష్ చేసుకొని కలుపుకోండి. ఇంతే ఫ్రెండ్స్, గుమ్మగుమ్మలాడే అండ్ టేస్టీగా ఉండే బొరుగుల మిక్చర్ రెడీ.